మనం వచ్చాం, 100 ఏళ్ళు బతుకుతామని అందరూ చెప్తున్నారు. ఏమో, మొదటి 20 ఏళ్ళు ఆకుమాటం జరిగిపోయింది. 20 నుంచి 60 వరకు సుదీర్ఘంగా 40 ఏళ్ళు ఇంటి కోసం, పొట్ట కోసం, ప్రపంచానికి మనం అంకితం చేసేసుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ వీ సోల్డ్ అవుట్. కాబట్టి 60 ఏళ్ళు వచ్చేసినాయి. ఇంకా మిగిలింది 40. 40లో చివరి 20 ఎట్లా ఉంటుందో తెలియదు. ఐ మే నాట్ బి యూజ్ఫుల్ ఈవెన్ టు మై సెల్ఫ్. నాకు నేనే అనుపయోగంగా ఉండిపోతాను. కాబట్టి ఉన్న 60 నుంచి 80 వరకు ఉన్నటువంటి ఆ 20 ఏళ్ళు కూడా దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉందండి, ఎక్స్పర్టీజ్ ఉందండి, జీవితం పట్ల సంపూర్ణ అవగాహన ఉందండి, జీవితం మనకేమిస్తుందనే బ్యాలెన్స్ షీట్ మన కళ్ళ ముందు ఉన్నదండి. సుఖం ఇచ్చిందా? కొంత ఇచ్చింది. ఆనందం ఇచ్చిందా? ఇంకొద్దిగా తక్కువ ఇచ్చింది, కానీ ఇచ్చింది. దుఃఖం మిగిల్చిందా? అసంతృప్తి అది ఎక్కువగా అనిపిస్తున్నది అన్నప్పుడు ఆ 20 ఏళ్ళు దాన్ని గ్యాప్ ఎలా ఫిలప్ చేయాలి అంటే, ఇందాక చెప్పినట్టు మంచి వాళ్ళతో కలవాలి, పాజిటివ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళతో. అదే సత్సంగము, సత్సాంగత్యము అంటే అదే. సత్సాంగత్యం అంటే సత్ అంటే సత్యం, సత్తుతో కూడిన సత్ అంటే పాజిటివ్. ఏది పాజిటివో అది సత్, ఏది నెగటివో అది అసత్. కాబట్టి వీటి పట్ల ఒక ఖచ్చితమైనటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి.